ఓకే గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో 15th గ్రూప్ ఎలిమెంట్స్ 15వ గ్రూప్ మూలకాల గురించి నేర్చుకున్నాం. ఆ మూలకాల్లో ఇంపార్టెన్స్ అయినటువంటి ఫాస్ఫరస్ యొక్క కాంబినేషన్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్ నైట్రోజన్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఫాస్ఫజీన్స్ గురించి నేను డిస్కస్ చేశాను సార్. ఫాస్ఫజీన్లో ఉన్నటువంటి n=3 n=4 కలిగినటువంటి ట్రైమర్స్ టెట్రామర్స్ అయినటువంటి ఫాస్ఫజీన్స్ యొక్క తయారీ పద్ధతులు అండ్ వాటి యొక్క స్ట్రక్చర్స్ నిర్మాణాలు గురించి డిస్కస్ చేసాం. మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకున్నలాగానే బోరాన్ ఫ్యామిలీలోనే ఉన్నటువంటి బోరేను బోరాజోలు 2 క్వశ్చన్స్ అండ్ ఇది 13 గ్రూప్ ఫ్యామిలీ నుంచి అండ్ 14th గ్రూప్ ఫ్యామిలీలో ఉన్నటువంటి కార్బను సిలికాన్ జెర్మేనియం కదండి. ఇందులో సిలికోన్స్ యొక్క తయారీ పద్ధతులు మరియు క్లాసిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి 2 క్వశ్చన్స్. అదేవిధంగా ఇది 14th. 15th మనం లాస్ట్ డిస్కస్ చేసాం కదండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, యాసినిక్, యాంటిమోనీ, బిస్మత్ ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫాస్ఫజీన్స్, ఫాస్ఫో, నైట్రో, హాలోజన్స్ గురించి మనం నేర్చుకున్నాం. వాటి n=3 n=4 అయినటువంటి ట్రైమర్స్ టెట్రామర్స్ యొక్క ప్రిపరేషన్స్ తయారీ పద్ధతులు వాటి యొక్క నిర్మాణాల గురించి క్లియర్గా నేర్చుకున్నాం. ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నాం కదా. ప్రిపరేషన్స్, స్ట్రక్చర్స్ అవి ఏవైనా అవ్వచ్చు, ట్రైమర్దైనా అవ్వచ్చు, టెట్రామర్దైనా అవ్వచ్చు. మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో ఉంది, మన డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి సార్. కమింగ్ టు 16th గ్రూప్ ఫ్యామిలీ గురించి తెలుసు కదా సార్. ఆక్సిజన్, సల్ఫర్, సెలోనియం, టెలోనియం, పొలోనియం. ఈ ఫ్యామిలీలో మన సిలబస్లో ఉన్న కాంపౌండ్స్ ఏంటంటే ఆక్సైడ్స్ గురించి డిస్కస్ చేయాలి సార్. మరియు ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ వీటి యొక్క స్ట్రక్చర్స్ ఓన్లీ మన సిలబస్లో కూడా సేమ్ అలాగైనా ఉంటుంది. ఒకసారి స్క్రీన్లో కూడా కనిపిస్తుంది మీరు చూసినట్లయితే. మన సిలబస్ ప్రకారమే, సెమిస్టర్ సిలబస్ ప్రకారమే చెప్పుకుందాం. ఆక్సైడ్స్ మరియు సల్ఫర్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ యొక్క స్ట్రక్చర్స్ ఓన్లీ అని ఉంది కదా, అవి మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. మీరు సిలబస్లో క్లియర్గా చూసుకున్నట్లయితే బోరాన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ అండ్ ఆక్సిజన్ ఫ్యామిలీ నుంచి కొన్ని కాంపౌండ్స్ గురించి మనం నేర్చుకోవాలి. అదే ఆ విధంగా మాత్రమే నేర్చుకుంటున్నాం. సో మనం ఈరోజు 16th గ్రూప్లో ఉన్నటువంటి ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ గురించి చెప్పుకుందాం సార్. ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ యొక్క ఆక్సైడ్లు తెలుగులో ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ యొక్క ఆక్సైడ్స్ అనుకుంటే ఇవి ఆ కాంబినేషన్ జరుగుతాయా లేదా అవి ఏంటి అనేది మనం నేర్చుకోవాలి సార్. ఓకే, కమింగ్ టు వాట్ ఈస్ ద ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ ఫార్మ్స్ many oxides in which sulfur dioxide, sulfur trioxide and so many like this. సల్ఫర్ టెట్రాఆక్సైడ్ ఇలా సల్ఫర్ అనేది ఆక్సిజన్తో చాలా ఆక్సైడ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. అవి ఏంటంటే మనకు తెలిసినటువంటి SO2, SO3, SO4 ఇంకా SO27 ఇలా కాంబినేషన్లో S2O7 ఇవన్నీ కూడా మనం సల్ఫర్ యొక్క ఆక్సైడ్గా చెప్పుకోవచ్చు. వీటిని సల్ఫర్ మోనోఆక్సైడ్ అంటాం, దీన్ని సల్ఫర్ ట్రయాక్సైడ్ అంటాం, దీన్ని సల్ఫర్ హెప్టాక్సైడ్ అంటాం. దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సల్ఫర్ కాంబినేషన్ ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క నెంబర్స్ బట్టి మనం వాటి యొక్క నెంబర్స్ చెప్పవచ్చు. వాటినే మనం ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ అంటాం. ఈ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ యొక్క ఒక్కొక్క దాన్ని మనము వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూస్తే సరిపోతుంది. మ్యాక్సిమం షార్ట్ ఆన్సర్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఓకే, దీస్ ఆర్ ద ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ అనేది చాలా కాంబినేషన్లో ఆక్సిజన్తో చాలా సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. మెయిన్గా సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్, సల్ఫర్ టెట్రాక్సైడ్ అండ్ సల్ఫర్ హెప్టాక్సైడ్. 7 అంటే హెప్టా కదండి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ SO2 సల్ఫర్ డయాక్సైడ్ యొక్క
నిర్మాణం అనేది ఎలా ఉంటుంది, ఓకే, సల్ఫర్ డయాక్సైడ్ ఎలా ఉంటుంది, అసలు ఇది గ్యాసా లిక్విడా అనేది చూసుకుంటే ఇవి చిన్న చిన్న ప్రాపర్టీస్ అనుకోవచ్చు. సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఒక కలర్లెస్ గ్యాస్, రంగులేని ఏమంటాం రంగులేని వాయువు. ఇది ఒక రంగులేని వాయువు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ SO2 విత్ ఇట్స్ స్ట్రక్చర్. ఓకే, SO2 యొక్క నిర్మాణాన్ని గురించి వివరింపమంటే ఒక 2 పాయింట్లు రాస్తే సరిపోతుంది అనమాట. అంటే నేను సెమిస్టర్ పర్పస్లో క్వశ్చన్ ఆన్సర్ బట్టి అలా చెప్తున్నాను. ఎలా SO2 గురించి అడిగితే మీరు ఒక 5 పాయింట్లలో లేదా ఒక 3 పాయింట్లలో ఎలా రాస్తారంటే సల్ఫర్ డయాక్సైడ్ ఒక రంగులేని వాయువు, కలర్లెస్ గ్యాస్, ఓకే, విత్ పంజెంట్ స్మెల్ సార్. ఓకే, విత్ పంజెంట్ స్మెల్ అంటాం. దీని యొక్క స్మెల్ ఎలా ఉంటుందంటే పంజెంట్, ఘాట్ అయిన పంజెంట్ స్మెల్. ఓకే, దీని యొక్క స్మెల్ ఏంటంటే పంజెంట్ స్మెల్ అంటాం. అండ్ ఇది గాలిలో ఎలా ఉంటుందంటే గాలిలో బరువైన వాయువుగా దీన్ని చెప్పవచ్చు. ఓకే, ఇట్ ఈస్ డెన్సర్ దెన్ ఎయిర్. ఓకే, డెన్సిటీ వెన్ కంపేర్ టు ఎయిర్. గాలి కన్నా బరువైన వాయువు, ఎయిర్ కన్నా బరువైన వాయువు అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ దీని కాజెస్ ఏంటి, ఒకవేళ దీనివల్ల సల్ఫర్ డయాక్సైడ్ వల్ల కాజెస్ ఏంటి అనుకుంటే మనకి బ్లడ్ పాయిజన్ అనేది జరుగుతుంది సార్. ఈ వాయువు వల్ల బ్లడ్ అనేది పాయిజన్గా మారిపోతుంటుంది. ఓకే, ఎందుకు అంటే ఇది ఈజీగా వాటర్లో సాల్యుబుల్ అయిపోతుంది కాబట్టి బ్లడ్ పాయిజన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దీన్ని బ్లడ్ మన మన ఏమంటాం బాడీలో ఎటువంటి కాజ్ జరుగుతుంది అంటే బ్లడ్ అనేది పాయిజన్గా జరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది వాటర్ సాల్యుబుల్, ఈజీగా వాటర్ సాల్యుబుల్ అయిపోతుంది అనమాట, నీటిలో కలిగే వాయువు అని చెప్పొచ్చు. ఓకే, ఇలా ఒక 2 పాయింట్లు SO2 గురించి. ఇప్పుడు డైరెక్ట్గా మన స్ట్రక్చర్ గురించి వెళ్ళిపోవాలి. ఓకే, నిర్మాణం, దీనికి నిర్మాణం, దాని గురించి ఒక 2 పాయింట్లు చెప్పి నిర్మాణం గురించి వెళ్ళిపోవాలి. ఒకవేళ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ అబౌట్ SO2 విత్ ఇట్స్ స్ట్రక్చర్, SO2 గురించి వివరించి దాని యొక్క నిర్మాణాన్ని వివరించండి అని అడుగుతాడు సార్ క్వశ్చన్ అనేది. మనం లాస్ట్ క్వశ్చన్ ఎలా చెప్పుకున్నాం 15th గ్రూప్ ఎలిమెంట్స్లో చెప్పుకున్నప్పుడు పాస్పో నైట్రో హ్యాలైడ్ని వివరించి వాటి యొక్క తయారు పద్ధతులు మరియు వాటి యొక్క నిర్మాణాన్ని వివరింపమని ఎస్ఏ అడగడానికి ఛాన్స్ ఉంది. దాని గురించి మీకు లాస్ట్ క్లాస్లో ఒక 2 క్వశ్చన్స్ లాగా నేను చెప్పాను. ఇదే విధంగా ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్లో ఎలా అడుగుతారంటే SO2 గురించి వివరించి వాటి యొక్క నిర్మాణాన్ని, ఎక్స్ప్లెయిన్ అబౌట్ SO2 విత్ ఇట్ స్ట్రక్చర్. ఓకే, ఒక 2 పాయింట్లు చెప్పుకున్నాం. అప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఈజీగా మనం ఎలా చెప్పుకోవాలి అనేది చెప్పుకున్నట్లయితే మనం ముందు చూసుకున్నాం కదండి. పాస్పో నైట్రో హ్యాలైడ్స్లో ఎలా అయితే హైబ్రిడైజేషన్ చెప్పామో ఒక స్ట్రక్చర్ ఎస్టిమేట్ చేసామో అది అదే విధంగా చెప్పుకోవాలి. మనం ఈజీగా అందరికి వినే ఉంటారు, దాన్ని బుక్స్లో అందరూ చూస్తూ ఉంటారు. ఇది యాంగులర్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది సార్. ఇలా యాంగులర్ చూడండి, V షేప్లో ఉంటుంది. యాంగులర్ స్ట్రక్చర్ని కలిగి ఉంటూ 120 degrees యాంగిల్లో ఉంటుంది. దీని యొక్క బాండ్ యాంగిల్, బంధ కోణం అంటాం కదండి. బంధ కోణం అనేది 120 degreesగా ఉంటూ sp2 సంక్రీకరణాన్ని పొందుతుంది సార్. ఓకే సార్, బాండ్ యాంగిల్ అనేది 120 degreesగా ఉంటూ sp2 సంక్రీకరణాన్ని ఎలా పొందుతుందంటే మనం చూసుకున్నట్లయితే సల్ఫర్ యొక్క మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం కదండి. ఫాస్ఫరస్ PnSeL2 చెప్పినప్పుడు ఫాస్ఫరస్ని ఎలా చెప్పాము, నైట్రోజన్ ఎలా చెప్పాము, అదేవిధంగా సల్ఫర్ని ఒక విధంగా చెప్పి దాన్ని sp2గా చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు అంటే ఒక s ఆర్బిటాలు p ఆర్బిటాలు 2 p ఆర్బిటాలు 2 అనేవి అతిపాతంలో జరిగి మనకి 2 సిగ్మా బంధాలు ఏర్పడతాయి. దేనికి సిగ్మా బంధాలు? సల్ఫర్లో ఉన్నటువంటి sp2 ఆర్బిటాల్స్, ఆక్సిజన్లో ఉన్నటువంటి sp2 ఆర్బిటాల్స్ 2 సిగ్మా బంధాలు ఎలా ఏర్పడతాయి. ఇందులో ఉన్న డబుల్ బాండ్ అంటే అర్థం ఏంటి సార్? 2 సిగ్మా బంధాలు, ఇక్కడ 2 పై బంధాలు ఉన్నట్టు అనమాట. పై బంధాలు ఎప్పుడు ఏర్పడతాయి? అంత్యంతి అతిపాతం జరిగినప్పుడు. ఇలా అంత్యంత ఎండ్ ఓవర్లాపింగ్ అంటాం కదండి. అంత్యంత అతిపాతం జరిగినప్పుడు సిగ్మా బాండ్ ఏర్పడుతుంది. మరియు
పార్షియల్ ఓవర్లాపింగ్ సైడ్ బై సైడ్ అతిపాతం జరిగినప్పుడు పై బాండ్ ఏర్పడుతుంది. ఓకే, రెండు ఆక్సిజనే. ఓకేనా, పై బంధం అనేది సంక్రీకరణం పాల్గొన్న ఆర్బిటాల్స్ అనేవి జరుగుతాయి. ఇదే విధంగా ఇక్కడ కూడా డబుల్ బాండ్ అనేది ఇలా జరుగుతుంది. ఒకటి సిగ్మా బంధము, ఒకటేమో పై బంధము. ఓకే, ఇలా చెప్పవచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం వాటి యొక్క హైబ్రిడైజేషన్ రప్పించవచ్చు. సల్ఫర్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? ఓకే, సల్ఫర్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత సార్? 16. అండ్ దెన్ ఎలా రాస్తాం? నియాన్ 3s2 3p4. ఓకే, 3p4 అయితే కదా ఈ 10 + 16 10 + 6. నెక్స్ట్ 3d0 అనుకోవచ్చు. ఓకే, దీన్ని ఎగ్జాక్ట్ స్టేట్లో పంపించినట్లయితే మనం ఎలా జరుగుతుంది సార్? 3Dలోకి ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తాయి? 3p4 కాబట్టి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, మొత్తం ఇలా ఇక్కడ ముందుకు రాస్తాను చూడండి సార్. ఇది భూస్థాయి విన్యాసము, సల్ఫర్ యొక్క భూస్థాయి విన్యాసము. నెక్స్ట్ ఫస్ట్ ఉత్తేజ స్థాయి అనుకున్నట్లయితే ఫస్ట్ ఉత్తేజ స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా ఉంటుంది సార్? 3s2 3p అండ్ 3d. ఓకే, 3s2లో నుంచి ఒక ఎలక్ట్రాను 3Dలోకి వెళ్తుంది సార్. ఇలాగ ఇందులో నుంచి ఇక్కడికి, నెక్స్ట్ ఇందులో నుంచి ఇక్కడికి చివరికి వెళ్తున్నాయి అనుకున్నాం కదా. చివరి ఆర్బిటాల్లోకి కక్షలోని చివరి ఆర్బిటాల్లోనికి ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా మనం పంపించవచ్చు కదా. చివరి ఆర్బిటాల్లోకి ఈజీగా మనం పంపించమని కంపేర్ టు ఫస్ట్ ఆర్బిటాల్లో కన్నా. కాబట్టి చివరి నుంచి మనం పంపించు రావాలి. ఒకటి ఇక్కడ, ఇక్కడ ఒకటి, ఇందులో నుంచి ఒకటి ఇక్కడికి వెళ్తుంది, ఇందులో నుంచి ఇక్కడ ఉన్నది కదా, ఇందులో నుంచి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సేమ్ మళ్ళీ ఇది ఫస్ట్ స్థాయి విన్యాసం. ఓకే, సేమ్ మళ్ళీ ఇలాగే. ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు సార్? దీన్ని SO2 కదా సార్. ఎస్ అనేది మనకి ఇలా ఆక్సిజన్ వేసుకుంటే, సల్ఫర్ వేసాం కదా, సేమ్ ఆక్సిజన్ వేసుకున్నట్లయితే, ఆక్సిజన్ కూడా వేసినట్లయితే ఆక్సిజన్ దాని సార్ 8 1s2 2s2 2p 8 కదా సార్, 1s 2p4. సేమ్ ఇది 2s 2p4 లానే ఇక్కడ కూడా సేమ్ మనకి చూసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్ భూస్థాయి విన్యాసంలోనే ఉంటుంది. ఎగ్జాక్ట్ స్టేట్ చేయడానికి వీలేదు కాబట్టి 2p4 అనేది ఇలానే మనకి ఉంటుంది. కాబట్టి 2 electrons and 1 2 3 and 4. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి s ఆర్బిటాలు, ఇందులో ఉన్నటువంటి s ఆర్బిటాలు అతిపాతం జరుగుతాయి. ఓకే, ఇప్పుడు ఏం చెప్పొచ్చు? ఆక్సిజన్లో ఉన్న s ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఎండ్ ఓవర్లాపింగ్ జరిగి, ఇందులో ఉంది కదా, ఇది ఆక్సిజనే కదా సార్, ఇది s ఆర్బిటాల్ కదా, ఉత్తేజిత s ఆర్బిటాల్ కదా, 2s2 కదా సార్, ఇది 3s2, ఇది 3p, ఇది 3d, ఇది. ఓకే, 3s 2s ఎండ్ ఓవర్లాపింగ్ జరిగి సిగ్మా బాండ్స్ అనేవి ఏర్పడతాయి సార్. ఎన్ని సిగ్మా బాండ్స్? 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి మనకి. 2 సిగ్మా బాండ్స్ కూడా 2s 2pతో మనకి ఇందులో కలిపి మనకి ఎండ్ ఓవర్లాపింగ్ జరుగుతాయి. ఇప్పుడు 3p ఆర్బిటాల్స్ అంటే ఏంటి సార్? ఇక్కడ ఉన్నాయి కదా సార్, హైబ్రిడైజేషన్లో పాల్గొనేటువంటి మనకి ఆర్బిటాల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఇన్వాల్వ్ అయితే రెండు పై బాండ్స్ ఎలా ఏర్పడతాయి? ఒకసారి క్లియర్గా రాస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, SO2 స్ట్రక్చర్ గురించి రాయాలి సార్. మనం SO2 స్ట్రక్చర్ గురించి రాయాలంటే మనం సింపుల్గా యాంగులర్గా ఉంటుందని చెప్పేసాం, డైరెక్ట్గా రాస్తాం. ఆ డైరెక్ట్గా రాసింది మనం థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తామంటే, సల్ఫర్ యొక్క కాన్ఫిగరేషను, ఆక్సిజన్ యొక్క కాన్ఫిగరేషన్ రాస్తే అందులో ఉన్నటువంటి sp2 ఆర్బిటాల్స్, ఆల్రెడీ మనం ఇది sp2 సంక్రీకరణాన్ని 120 degrees యాంగిల్తో పొందుతుందని చెప్పుకున్నాం కదా. ఆ sp2 ఆర్బిటాల్, ఇందులో s ఆర్బిటాల్ ఉంటాయి, ఇందులో s ఆర్బిటాల్ ఉంటాయి, ఇందులో p ఆర్బిటాల్ ఉంటాయి, ఇందులో p ఆర్బిటాల్ ఉంటాయి సార్. మనం ఇందులో
ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఒక సిగ్మా బాండ్, ఇంకో సిగ్మా బాండ్, 2 సిగ్మా బాండ్లు, 2 పై బాండ్లు సార్ మనకు కావాల్సింది. 2 సిగ్మా బాండ్లు ఎలా ఏర్పడుతున్నాయి? ఇందులో ఉన్న ఎస్ ఆర్బిటాల్, ఇందులో ఎస్ ఆర్బిటాల్ అంతే అతిపాతం జరిపి మనకి 2 సిగ్మా బాండ్లు ఏర్పరిచి ఇలా ఏర్పరుస్తుంది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి సంకరీకరణలో పాల్గొన్నటువంటి ఆర్బిటాళ్ళు మరియు ఇందులో ఉన్నటువంటి సంకరీకరణ ఆర్బిటాళ్ళు పార్షియల్లీ ఓవర్లాపింగ్ ఇలా సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరిగి పై బాండ్స్ అనేవి ఇలా ఏర్పరిచి SO2 స్ట్రక్చర్ అనేది యాంగులర్గా మనం చెప్పొచ్చు. ఓకే, రేఖీయం అని అనొచ్చు. రేఖీయం అంటే ప్లానార్ కదా, యాంగులర్ లేదా యాంగులర్ అనొచ్చు సార్, తెలుగులో కూడా యాంగులర్ అనొచ్చు. యాంగులర్ లేదా వి షేప్ని కలిగి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏంటి రాయాలి సార్? మనకి SO2 గురించి అడిగినప్పుడు చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి. ఇది రంగులేని వాయువు మరియు పంజెంట్ స్మెల్ కలిగి ఉంటుంది మరియు గాలి కన్నా బరువైనది, దీనివల్ల బ్లడ్ పాయిజన్ అనేది జరుగుతుంది దీన్ని పీల్చినట్లయితే అని ఒక 2 పాయింట్లు చెప్పిన తర్వాత మనం స్ట్రక్చర్లోకి వచ్చేస్తాం. స్ట్రక్చర్ ఏం చెప్తాం సార్? సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ హ్యావ్ యాంగులర్ షేప్. సల్ఫర్ SO2 అనేది యాంగులర్ షేప్ను కలిగి ఉంటుంది. ఎలా యాంగులర్ షేప్ను కలిగి ఉంటుంది? రెండో పాయింట్, యాంగులర్ షేప్ను కలిగి ఉంటుందని ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఎలా చెప్తాను సార్? ఈ యాంగులర్ షేప్ అనేది ఎలా వస్తుంది సార్? ఉత్తేజ స్థాయిలో ఉన్నటువంటి ఆక్సిజన్ మరియు సల్ఫర్ యొక్క sp2 ఆర్బిటాల్స్ అనేవి అతిపాతం జరిపి మనకి sp2 సంకరీకరణాన్ని పొంది రేఖీయ యాంగులర్ షేప్ని ఇస్తుంది. అది ఒక మూడో పాయింట్ సార్. నెక్స్ట్ పాయింట్ అది. ఈ నెక్స్ట్ ఉన్నటువంటి లోన్ పేర్స్ కూడా ఉంటాయి కదా సార్, మనకి ఇక్కడ ఉన్నాయి కదా సార్, పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూసారా? ఇక్కడ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ SO కానీ ఇందులోని కానీ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అది నెత్తి మీద చొక్కి పెట్టేస్తాం. అది లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, వారి యొక్క బాండ్ కోణం అనేది 120 డిగ్రీలుగా ఉంటూ మనకి 2 ఆక్సిజన్లు కూడా మనకి రేఖీయంగా యాంగులర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓకే, ఇలా ఒక 3-4 పాయింట్స్తో మనం 5 మార్క్స్కి రప్పించవచ్చు. ఓకే, ఇది SO2 గురించి. నెక్స్ట్ SO2 తర్వాత మనకి ఏం చెప్పవచ్చు సార్? మనకి SO3 సేమ్ సల్ఫర్ ట్రయాక్సైడ్. ఓకే, ఇది SO2 కన్ఫ్యూజ్ అయినా సేమ్ ప్యాటర్న్ SO3 సల్ఫర్ ట్రయాక్సైడ్. ఇది ఏ విధంగా ఉంటుంది, దీని స్ట్రక్చర్ ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి. ఓకే, స్ట్రక్చర్ ఇది ఫస్ట్ చిన్న పాయింట్లో చెప్పుకుందాం, మనకు తెలియని పాయింట్లు. అది రంగులేని వాయువు అలా చెప్పుకున్నాం కదా. ఇదే విధంగా SO3 ఎగ్జిట్ ఇన్ పాలిమెరిక్ ఫామ్. SO2 అనేది పాలిమర్గా ఉంటుంది. పాలిమర్గా ఎలా ఉంటుందంట? అది డిఫరెంట్గా, అంటే పాలిమర్ అంటే మనకు తెలుసు కదా సార్, చైన్ లింక్ లాగా ఉంటాయి కదా సార్, ఆ విధంగా అనుకోవచ్చు. SO3 ఎగ్జిస్ట్ యాజ్ ఏ పాలిమరిక్ ఫామ్. SO3 అనేది పాలిమర్ అని చెప్పుకోవచ్చు లేదా పాలిమర్గా ఉంటుంది. మరియు ఇది రంగులేని ద్రవము. ఓకే, కలర్లెస్ లిక్విడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది క్రిస్టల్స్లో ఎలా ఉంటాయంటే, ఇది ఒక టెంపరేచర్ వద్ద దీన్ని హీట్ చేసినట్లయితే ఇవి క్రిస్టల్ నీడిల్స్గా విడిపోతుంది సార్. ఇఫ్ ఇట్ ఈజ్ హీటింగ్ ఇట్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ ఏ నీడిల్స్. క్రిస్టల్ యొక్క నీడిల్స్ లాగా ఇలా సన్నగా విడిపోతుంది అనమాట దీన్ని హీట్ చేసినట్లయితే. రంగులేని ద్రవం అనుకున్నాం కదా, దీన్ని ఎలా హీట్ చేస్తూ ఉంటే నీడిల్స్ లాగా విడిపోతుంది అనమాట. అవి చిన్న జనరల్ కాన్సెప్ట్గా అనుకోవచ్చు. ఇప్పుడు దాని యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో చూస్తాం సార్. నిర్మాణం మనం SO2 అనేది యాంగులర్ అనుకున్నాం. 2 ఆక్సిజన్లు అనేవి సల్ఫర్తో sp2 సంకరీకరణాన్ని పొంది 120 డిగ్రీస్తో మనం దీన్ని యాంగులర్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా SO3 అనేది ఎలా చెప్పుకుంటాం? SO3 స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఇలా చూడండి, S డబుల్ బాండ్ O. ఓకే సార్, అగైన్ మళ్ళీ sp2 హైబ్రిడైజేషన్. రెండు మనకి ఏంటివి? సల్ఫర్ యొక్క ఆక్సైడ్స్. ఓకే, అన్ని సేమ్ మూలకాలు కాబట్టి సంకరీకరణం అనేది మారదు సార్. ఏం మారుతుందంటే ఆక్సిజన్ యొక్క అరేంజ్మెంట్ మారుతూ ఉంటుంది. sp2 సంకరీకరణం పొందుతూ దాని యొక్క స్ట్రక్చర్ అనేది నిర్మాణం అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఇదేమో అది యాంగులర్గా వి షేప్లో ఉంది. ఇది ఎలా ఉంది సార్? ఫ్యాన్ రెక్కలాగా ఉంది కదా. అని దాని స్ట్రక్చర్ మనం ఏమంటామంటే ట్రైమరిక్ సైక్లిక్ స్ట్రక్చర్ అంటాం సార్. లేదా ట్రైమరిక్ అంటే ట్రైమర్ అని ఎందుకన్నా 3 ఉన్నాయి కదా అందుకు ట్రైమరిక్
cyclic structure or polymeric స్ట్రక్చర్. పాలిమరిక్ ఎందుకన్నామంటే మళ్ళీ ఈ ఆక్సిజన్ అనేది ఇంకో సల్ఫర్తో, మళ్ళీ ఈ ఆక్సిజన్ అనేది ఇంకో సల్ఫర్తో, మళ్ళీ ఇంకో ఆక్సిజన్ అనేది సల్ఫర్తో, మళ్ళీ ఈ ఆక్సిజన్ అనేది ఈ సల్ఫర్ అనేది ఆక్సిజన్తో, మళ్ళీ ఇది ఆక్సిజన్ అనేది సల్ఫర్తో, అలా పాలిమర్గా ఈ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయిపోద్ది అనమాట. ఇది ఒక మాలిక్యూల్ ఆఫ్ SO3 అనుకుంటే ఒక 10 మాలిక్యూల్స్ ఒక బేకర్లో వేసామనుకోండి సార్, SO3 అన్నీ కూడా పాలిమర్ చైన్ లింక్ లాగా ఉంటాయన్నమాట. అందుకు దీనికి స్ట్రక్చర్ ఏమన్నాం సార్, ట్రైమరిక్, సైక్లిక్ ఆర్ పొలిమెరిక్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, పొలిమెరిక్ స్ట్రక్చర్ అని ఎందుకు అన్నామంటే చూడండి ఒకసారి ఎలా విడిపోతుందంటే ఎలాగైనా మారిపోవచ్చు అనమాట. రెజొనెన్స్ స్ట్రక్చర్ అంటాం. రెజొనెన్స్ స్ట్రక్చర్లు అంటే ఏంటి సార్, ఇక్కడ బెంజిన్నే తీసుకున్నట్లయితే ఈ బెంజిన్ డబుల్ బాండ్స్ అనేవి అలా తిరుగుతూ ఉంటాయి, దాన్ని కదా రెజొనెన్స్ అంటాం. డీలోకలైజ్ డబుల్ బాండ్స్ అంటాం కదా, అదేవిధంగా SO3 కూడా ఒక రెజొనేట్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఇలా ఉంది కదా ఒరిజినల్ స్ట్రక్చరు, ఇది ఎలా మారుతుంది చూడండి, ఇలా కూడా మారచ్చు. ఓకే, ఇలా రాయొచ్చు. దీని యొక్క సింబల్ ఏంటంటే కోఆర్డినేట్. ఇది సిగ్మా బాండ్, ఇది పై బాండ్. మరి ఈ బాండ్ ఏమంటాం సార్ అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని అంటాం సార్, సమన్వయ సంయోజనీయ బంధము. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే యారమర్క్ అర్థం ఏంటంటే ఈ ఆక్సిజన్ నుంచి ఎలక్ట్రాన్స్ అన్నీ దీని వైపు వెళ్ళినట్టు అనమాట. ఇది రిసీవర్గా ఉంటుంది, ఇది తీసుకునేలాగా ఉంటుంది, ఇది ఇచ్చేలాగా ఉంటుంది. ఒకటి రిసీవరు, ఒకటి యాక్సెప్టర్ లాగా ఉండొచ్చు సార్. డొనేటరు, ఒకటి యాక్సెప్టర్ లాగా ఉంటుంది అనమాట. అది దాన్నే సమన్వయ సంయోజన బంధం అంటాం. ఏవైనా రెండు మూలకాల మధ్య ఒకటేమో ఎలక్ట్రాన్ డొనేట్ చేసే విధంగాను, ఒకటేమో ఎలక్ట్రాన్ రిసీవ్ చేసే విధంగా ఉంటే ఆ బంధాన్ని సమన్వయ సంయోజనీయ బంధం అంటాము. దాని సింబల్ ఇలా చూపిస్తామన్నమాట. ఓకే, దీన్ని ఇలా రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క పొలిమరిక్ ఫార్మ్స్ అనమాట, వీటిని ఏమంటాం అంటే పొలిమరిక్ ఫార్మ్స్. ఒకటేమో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అయితే ఒకటేమో ఇలా ఏర్పడుతుంది, ఇంకోటేమో ఇలా ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఇలా, ఇక్కడేమో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్. ఓకే సార్, ఇలా బెంజీన్ లానే కూడా ఇది కూడా పొలిమరిక్ ఫార్మ్స్ని లేదా డీలోకలైజ్, ఈ డబుల్ బాండ్స్ అనేవి ఇలా డీలోకలైజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అయిపోయింది. చూసారా, సింపుల్. 5 మార్కులకి ఎలా రాస్తాం, SO2 గురించి SO3 గురించి కలిపి ఇవ్వచ్చు. వాట్ ఆర్ ద ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్, సల్ఫర్ యొక్క ఆక్సైడ్స్ అంటే ఏంటి, వాటి యొక్క నిర్మాణాలను వివరింపమనంటే మీరు ఒక 2-3 ఆక్సైడ్లు చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక ఓకే, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం. ఇలా ఇంకా చెప్పవచ్చు. ఆక్సైడ్స్, ఆక్సీ యాసిడ్ చెప్తాం ఇప్పుడు. ఓకే, ఇవన్నీ ఏంటి సార్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. ఓకే, SO2 కానీ SO3 కానీ SO4 కానీ అలా చెప్పుకుంటూ పోతే అవి ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్. సల్ఫర్ యొక్క ఆక్సీ ఆమ్లాలు, వీటి యొక్క స్ట్రక్చరే మనం నేర్చుకోవాలి సార్. మనం సిలబస్లో ఉన్నది ఓన్లీ స్ట్రక్చరే. నేను ఇందాక ఈ హైబ్రిడైజేషను, సంకరీకరణం అన్నీ ఎక్స్ట్రా చెప్పి మనం కన్ఫ్యూజ్ చేశానేమో, తెలుసుకుంటారని చెప్పాను. కానీ డైరెక్ట్గా మనం SO2 అనేది ఏమని చెప్తాం, sp2 సంకరీకరణాన్ని పొందుతుంది. ఎలా పొందుతుందంటే సల్ఫర్ అనేది 2 ఆక్సిజన్లతో 2 sp2 హైబ్రిడ్ ఆర్బిటాలతో సిగ్మా బంధాలను మరియు పై బంధాలను ఏర్పరిచి V షేప్ని కలిగి ఉంటుంది అని రాసేసి సింపుల్గా అయిపోతుంది. దాని యొక్క బాండ్ యాంగిల్, దాని యొక్క సంకరీకరణం చెప్పేస్తాం అంతే. 4 పాయింట్స్తో SO2 యొక్క నిర్మాణం అయిపోతుంది. ఓకే, అదేవిధంగా SO3 ఇది ద్రవము మరియు పాలిమర్గా ఉంటుంది. మరియు దీన్ని హీట్ చేసినట్లయితే నీడిల్స్గా విడిపోతుంది, క్రిస్టల్స్ నీడిల్స్గా విడిపోతుంది. మరియు నిర్మాణం డైరెక్ట్గా రాసాం మనం. ట్రైమెరిక్ ఫామ్ అన్నాం కదా, ట్రైమెరిక్ సైక్లిక్ స్ట్రక్చర్లో ఉంటుంది. ట్రైమర్ ఎందుకన్నామంటే 3 ఆక్సిజన్లు సల్ఫర్తో అటాచ్ అవుతున్నాయి కాబట్టి ట్రైమర్. యాసిడ్స్ అంటే ఏంటి, సల్ఫర్స్తో ఆక్సిజన్ కలవడం, అవే కదా ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. అక్కడేమో 2 ఆక్సిజన్లు, ఇక్కడేమో 3 ఆక్సిజన్లు, ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే సల్ఫర్ యొక్క ఆక్సైడ్ని వివరించి వాటి యొక్క నిర్మాణాలు వివరించము, ఒక 2.
అలా అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్. ఇది సెకండ్ క్వశ్చన్ అనుకోవచ్చు. అసలు ఏంటి ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ అంటే సేమ్ మనం ముందు మాట్లాడుతుంది సల్ఫర్ అనేది ఆక్సైడ్స్ ఫామ్ చేసింది. SO2 కానీ SO3 కానీ ఇవి ఏంటండి సల్ఫర్ యొక్క ఆక్సైడ్స్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఆక్సీ యాసిడ్స్. సల్ఫర్ అనేది ఆక్సీ యాసిడ్స్ని ఎలా ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ యొక్క ఆక్సీ యాసిడ్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే H2SO4 మీకు తెలిసిందే. సల్ఫర్ యొక్క ఆక్సీ యాసిడ్ ఇది. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏంటి సార్ ఇది సల్ఫ్యూరిక్. చూసారా తెలుగులో రాయడానికి చాలా ఇబ్బంది, సింపుల్గా ఇంగ్లీష్లో రాయచ్చు సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇంగ్లీష్లో అయినా అదే అంటాము యాసిడ్, ఇలా కదా యాసిడ్ అంటే. తెలుగులో కొంచెం రాయడం రాదు సార్, అడ్జస్ట్ అవ్వాలి. ఇంగ్లీష్లో ఈజీ అనమాట. ఓకే మనం మ్యాటర్ అనేది రాస్తాం, తెలుగులో రాసుకోండి పర్వాలేదు, నేను ఎలా డిక్టేట్ చేస్తున్నాను కదా. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది ఒక సల్ఫర్ యొక్క ఆక్సీ యాసిడ్. ఇలా ఎన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు H2SO2 ఓకే ఈ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ మారిపోతుంటే దీని యొక్క యాసిడిక్ ఫామ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే H2SO4 అంటే మనం ఏమంటాం ఆమ్లాల యొక్క రారాజు ఏదో అంటాం కదండి, కింగ్ ఆఫ్ యాసిడ్స్ అని H2SO4 అని చెప్పుకుంటాం కదా. అలా నెంబర్ ఆఫ్ యాసిడ్ని చెప్పొచ్చు. ఆక్సీ యాసిడ్స్ అనేవి ఒక సల్ఫర్ యొక్క ఆక్సీ యాసిడ్ ఇది ఒక అవుతుంది అనమాట. అదేవిధంగా H2SO2ని ఏమంటామంటే సల్ఫోఆక్జైలిక్ యాసిడ్. ఓకే ఇంకా H2SO3 ఫస్ట్ నుంచి చెప్పాలి, ఇది మీకు తెలిసిందని ముందు రాశాను. లేకపోతే H2SO2, H2SO3, H2SO4 అది ఆర్డర్ అనమాట. H2SO3 అంటే ఏంటంటే ఇక్కడ ఇక్ అన్నాము, ఇక్కడ అస్ అంటాము. సల్ఫ్యూరస్ యాసిడ్ ఓకే H2SO4 ఇక్ అన్నాము, ఇక్కడేమో అస్ అన్నాం. ఆ పేర్లు ఎలా మారుతాయి అంటే వీటి యొక్క ఆక్సీకరణ సంఖ్యలు బట్టి వాటి యొక్క పేర్లు అనేవి మారుతాయి సార్. ఇంకా చాలా యాసిడ్స్ ఉంటాయి సార్. ఓకే ఒక్కొక్క యాసిడ్ యొక్క స్ట్రక్చరు అనేది చూసిస్తే అయిపోతుంది అనమాట. ఒక్కొక్కటి చూద్దామా. ఇలా ఇది 1 2 3 ఇలా 10 యాసిడ్స్ మీకు చెప్తాను నేను. ఓకే మనకు ఓన్లీ స్ట్రక్చర్సే మనం సిలబస్లో చూసాం కదా, ఓన్లీ స్ట్రక్చర్స్ గురించే డిస్కస్ చేస్తాం. దాని యొక్క H2SO4 సల్ఫర్ యొక్క ఆక్సిజన్ సంఖ్య, దాని యొక్క స్ట్రక్చరు. అదేవిధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఉన్నటువంటి సల్ఫర్ అనేది ఆక్సిజన్ సంఖ్య, దాని యొక్క స్ట్రక్చరు. ఓకే సింపుల్. ఇలా చాలా ఉన్నాయి. థయోసల్ఫ్యూరిక్ యాసిడ్, హైపోసల్ఫ్యూరిక్ యాసిడ్, పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్, పాలిథయోనిక్ యాసిడ్, అలా చాలా యాసిడ్స్ ఉన్నాయి. 1 by 1 మనం చూద్దాం సార్. ఫస్ట్ది ఏంటి H2SO2 నుంచి వెళ్దామా. ఓకే ఇలా రాస్తాను, 10 కూడా మనకు లైన్లో వస్తాయి. ఓకే ఫస్ట్ది H2SO2, దీని పేరు ఏంటి సార్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సల్ఫాక్జైలిక్ యాసిడ్. చూడండి సల్ఫాక్జైలిక్ రాస్తాను ఇక్కడ మళ్ళీ ఒక టేబుల్ లాగా వేస్తాను, మీరు కూడా అలాగా వేయండి. సల్ఫాక్జైలిక్ యాసిడ్. ఓకే దీని యొక్క స్ట్రక్చర్ చూడండి లీనియర్గా ఉంటుంది సార్. ఒక సల్ఫరు అనేది ఎలా ఆక్సీ యాసిడ్ని ఫామ్ చేస్తుంది చూడండి, 2 హైడ్రాక్సైడ్ అయాన్లతో ఇలా ఉంటుంది సార్. 2 హైడ్రాక్సైడ్ OH- అయాన్లే కదా, ఇలా 2 హైడ్రాక్సైడ్ అయాన్లతో లీనియర్ షేప్ని కలిగి ఉంటుంది. లీనియర్ షేప్ కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సల్ఫర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య ఎంతంటే +2. ఓకే మీకు కట్టడం వచ్చు నాకు తెలిసి. దేని యొక్క ఆక్సీకరణ సంఖ్య కట్టాలనుకుంటున్నామో దాన్ని X అనుకుంటాం. ప్లస్ OH- అంటే ఒక -1 ప్లస్ ఇక్కడ ఒక OH- అంటే -1 = 0. therefore x -1 = 0. therefore x = -2. therefore x = 2. ఈ X అనేది ఏంటి సార్, సల్ఫర్ యొక్క ఆక్సీకరణ స్థితి +2. ఇదనమాట. ఏ మాలిక్యూల్లో అయినా దేనికైనా ఆక్సీకరణ సంఖ్య కట్టాలంటే మనం ఇలా కట్టాలన్నమాట. ఓకేనండి సింపుల్గా స్ట్రక్చర్ అయిపోయింది కదా. ఇలా నెక్స్ట్ మనం సల్ఫ్యూరస్ H2SO3 సల్ఫ్యూరస్ కదా, సల్ఫ్యూరస్ యాసిడ్.
సల్ఫ్యూరస్ యాసిడ్. ఓకే, సల్ఫ్యూరస్ యాసిడ్ అనేది దాని ఆక్సీకరణ సంఖ్య ఎంత కట్టండి సార్, మనకి H2 అంటే +1 కదా, ప్లస్ సల్ఫర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య కట్టాలనుకుంటాం కాబట్టి దాన్ని X అనుకోండి, ప్లస్ 3 ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ స్థితి ఎంతంటే -2 సార్, ఇవి కంటస్థ పెట్టాలి, -2 = 0. ఇప్పుడు దీన్ని చూడండి, X + 1 -3 = 0. X మనం ఏం చెప్పొచ్చు, సల్ఫ్యూరస్ యాసిడ్ది ఇక్కడ తప్పు రాశాను, H2 కదా, 2 హైడ్రోజన్స్ కదా, కాబట్టి 2 +1 = +2, ఇక్కడ +2, therefore +2 - 6 అంటే -4, therefore X = 4. అంటే సల్ఫ్యూరస్ యాసిడ్లో సల్ఫర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య +4. ఓకే, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే పిరమిడల్ స్ట్రక్చర్. ఓకే, పిరమిడ్లా ఉంటుంది సార్, పిరమిడ్లా ఉంటుంది. దాన్ని ఎలా వేస్తానో చూడండి సార్ జాగ్రత్తగా. ఈ సల్ఫర్ అనేది పిరమిడ్ షేప్ ముందు వేసేద్దాం చూడండి, ఇది పిరమిడ్ షేప్ ఇలా ఉంటుంది సార్, పిరమిడ్ షేప్ కదా. ఈ పిరమిడ్ షేప్లో ఇక్కడ ఒక ఆక్సిజను, ఇక్కడ ఒక ఆక్సిజను, ఇక్కడ ఒక ఎంత SO3 కదా, ఇక్కడ ఒక ఆక్సిజన్. ఇప్పుడు మరి హెచ్లు ఎక్కడ ఉంటాయంటే చూడండి, ఇది O- ఉంటుంది, ఇది O- ఉంటుంది, దీని దగ్గర H+, దీని దగ్గర H+, ఇక్కడ డబుల్ బాండ్ O అనేది పార్షియల్ డబుల్ బాండ్ Oగా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా, ఇది పిరమిడల్ షేప్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, H2 SO4 కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, సల్ఫ్యూరిక్ H2 SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, దాని యొక్క ఆక్సీకరణ సంఖ్య కట్టండి సార్, మనం మళ్ళీ +2, 2 Hలు అంటే +1 +1 +2 డైరెక్ట్ రాశాను, ప్లస్ Sని X అనుకుందాం, ఎందుకంటే దాని యొక్క ఆక్సీకరణ సంఖ్య కట్టాలి కాబట్టి దాన్ని X అనుకుందాం, ప్లస్ 4 × 4 ఆక్సిజన్లు కాబట్టి 4 × ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య -2 = 0. therefore X + 2 - 8 = 0. అంటే 8లో నుంచి 2 తీస్తే -6 అవతలకు పంపిస్తే X = +6 వస్తుంది. therefore సల్ఫ్యూరిక్ యాసిడ్లో సల్ఫర్ యొక్క సంఖ్య ఎంత అంటే మనం ఏం చెప్తాం సార్, +6. మరియు దీని యొక్క స్ట్రక్చర్ టెట్రాహైడ్రల్ జామెట్రీ, టెట్రాహైడ్రల్ నిర్మాణం కలిగి ఉంటుంది. టెట్రాహైడ్రల్ తెలుగులో అయినా ఇదే సార్, టెట్రా టికపోతే హైడ్రల్ అని రాయాలన్నమాట, ఇంగ్లీష్లో అయితే ఈజీగా రాయొచ్చు. టెట్రాహైడ్రల్ సింపుల్గా టెట్రాహైడ్రల్ ఎలా ఉంటుంది సార్, మీథేన్ యొక్క స్ట్రక్చర్ కూడా టెట్రాహైడ్రల్ ఎలా ఉంటుంది, మధ్యలో కార్బను, ఇక్కడ H, ఇది మీథేన్ స్ట్రక్చర్. సేమ్ ఇది కూడా టెట్రాహైడ్రల్ పోలి ఉంటుంది కాబట్టి టెట్రాహైడ్రల్ ఎలా ఉంటుంది చూడండి సార్, ఒక S ఎలా ఉంటే ఇక్కడ ఒక H, ఇక్కడ ఒక H రాసినట్లయితే, ఇక్కడ ఒక O, ఇక్కడ ఒక O రాసినట్లయితే, H కాదు OHలు. ఓకే, హైడ్రాక్సైడ్ అయాన్స్ ఉంటాయి అన్నమాట. ఇది టెట్రాహైడ్రల్ షేప్ కలిగినటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్. కింగ్ ఆఫ్ యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఏం చెప్తారు సార్, టెట్రాహైడ్రల్ జామెట్రీ, దాని స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ 4, ఇప్పుడు ఒక్కొక్కటి మీకు చెప్తాను. H2 S2O3 దీని యొక్క పేరు, ఇదొక సల్ఫర్ యొక్క ఆక్సీ యాసిడ్. ఇప్పుడు అన్నీ చెప్పుకునే అన్నీ ఏంటి సార్, ఇవి సల్ఫర్ యొక్క ఆక్సీ యాసిడ్స్ అనమాట. వాటి యొక్క స్ట్రక్చర్లు మాత్రమే మన సిలబస్లో ఉంది, వైవే నేర్చుకుంటాం అనమాట. ఇది ఏంటి సార్, దీని పేరు మనకి ఏం చెప్పుకుంటాం, థయో సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. మళ్ళీ సేమ్ మీరు కట్టినట్లయితే సేమ్ యాసిటీస్ కడితే మీకు సల్ఫర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య +2 వస్తుంది. కట్టి చూడండి, డౌట్ వస్తే నాకు అడగండి సార్. ఓకే, దీని స్ట్రక్చర్ మనకు మళ్ళీ ఏమవుతుందంటే సేమ్ టెట్రాహైడ్రల్ లాగే ఉంటుంది, కాకపోతే ఒక OH ఒక ఆక్సిజన్ ప్లేస్లో
మనకి ఎస్ వస్తుంది. చూడండి అలా రాస్తాను, డబుల్ బాండ్ ఓ, డబుల్ బాండ్ ఎస్. ఓకే, ఏమన్నాం, ఇది థయో సల్ఫ్యూరిక్ యాసిడ్. దీని ప్లేస్లో ఓ పెడితే ఇదంతా ఏమవుతుంది సార్, సల్ఫ్యూరిక్ యాసిడ్ కదా. కాబట్టి ఎస్ని ఏమంటామంటే మనం థయో అంటాం, థయో సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇవి ఎన్ని సార్, థయో సల్ఫ్యూరిక్ యాసిడ్ 5 అయ్యాయి కదా. మరొక 2 3 చెప్దాం. H2S2O5. ఓకే, దీన్ని మనం ముందు దాన్ని ఏమన్నాం, థయో అన్నాం కదా, దీన్ని పైరో సల్ఫ్యూరస్ యాసిడ్. ఓకే, దీని స్ట్రక్చర్ మనకి ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మళ్ళీ మీరు కట్టినట్లయితే, మనకి జాగ్రత్తగా కట్టినట్లయితే దీని యొక్క ఆక్సిజన్ సంఖ్య 1 by 1 కట్టండి. నేను ప్రతిదాన్ని కట్టట్లేదు. S+4 కట్టి చూడండి, రాకపోతే నన్ను అడగండి. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడండి సార్. మనకి సల్ఫ్యూరస్ యాసిడ్ లాగే ఉంటుంది. S డబల్ బాండ్ O అండ్ ఇంకొక S ఉంది కాబట్టి S డబల్ బాండ్ O అండ్ OH. ఓకే, చూడండి, H2O5 పైరోగమ్. సల్ఫ్యూరస్ యాసిడ్ ఎలా ఉంటుందో సేమ్ దీనికి కాంబినేషన్లోనే ఉంటుంది. కొన్ని మారుతాయి అన్నమాట, ఎస్ ప్లేస్లో మారుతుంది. సేమ్ అలా అనుకోవచ్చు. థయో ఎలా ఉంటుందో ఇది పైరో కూడా అలా ఉంటుంది. నెక్స్ట్ రాద్దాం. ఓకే, నెక్స్ట్ థయోనిక్ యాసిడ్. ఓకే, థయో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏంటి, H2S2O3. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే థయోనిక్ యాసిడ్ H2S2O6. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ పర్పస్లో ఎక్కువ కాంపిటేటివ్ బిట్స్ ఇందులో నుంచి రావచ్చు. వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ థయో సల్ఫ్యూరిక్ యాసిడ్ అనవచ్చు. థయో సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఆ సల్ఫర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య ఎంత, ఆక్సీకరణ స్థితి ఎంత అని అడిగితే మీరు జాగ్రత్తగా ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా చెప్పచ్చు. ఓకే, దీని యొక్క ఈ సల్ఫర్ యొక్క ఆక్సిజన్ సంఖ్య +6 సార్. ఒకసారి కట్టి చూడండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇది కూడా ఇవన్నీ. నెక్స్ట్ వచ్చి హయ్యర్ సల్ఫ్యూరిక్ ఆక్సీ యాసిడ్స్ అన్నీ కూడా పాలిమరిక్ ఫామ్లోనే ఉంటాయి. ఆ పాలిమరిక్ ఫామ్ అంటే ఏంటి చూడండి, S డబుల్ బాండ్ O, OH. ఓకే, పాలిమరిక్ ఫామ్ ఎందుకన్నానంటే H+ అనేది బయటకు పోయి ఇంకొక Sతో, H+ అనేది బయటకు పోయి ఇంకొక Sతో, మళ్ళీ ఆక్సిజన్ ఇంకొక Sతో, మళ్ళీ ఇంకో ఆక్సిజన్ ఇంకో Sతో, అలా పాలిమరిక్ ఫామ్గా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చే అన్నీ కూడా మనం వాటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి పాలిమర్ స్ట్రక్చర్ అని చెప్పచ్చు. ఓకే, ముందు అన్నీ కూడా ఏం చెప్పాం, ఒకటి లీనియర్ చెప్పాం, ఒక పిరమిడల్ చెప్పాం, ఒకటి టెట్రాహైడ్రల్ చెప్పాం కదా. అలా కాకుండా హయ్యర్ ఆక్సీ యాసిడ్స్, అధిక ఆక్సీ యాసిడ్స్ అన్నీ కూడా మనకి పాలిమర్ స్ట్రక్చర్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇందాక పైరో సల్ఫ్యూరస్ యాసిడ్ చెప్పాం కదండి. ఇదిగో పైరో సల్ఫ్యూరస్ యాసిడ్. ఇప్పుడు పైరో సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇది అస్, ఇది ఇక్. పైరో సల్ఫ్యూరిక్ యాసిడ్. దాని యొక్క ఫార్ములా ఎంతంటే H2SO5. ఇక్కడ ఏం చెప్పాం, H2S2O5. ఇక్కడ అది H2SO5 అంటే పెర్మోనో సల్ఫ్యూరిక్ యాసిడ్. పైరో సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2S2O7. ఓకే, దిస్ ఈజ్ ద పైరో సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇవన్నీ రెండు పక్క పక్కన ఎందుకు రాశానంటే ఇది పైరో సల్ఫ్యూరస్, ఇది పైరో సల్ఫ్యూరిక్. ఇక్కి అస్కి డిఫరెన్స్ ఏంటి, 2 ఆక్సిజన్ల డిఫరెన్స్. ఇక్కడ O7, ఇక్కడ O5. ఓకే, O7 యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక O వస్తుంది చూడండి, S డబుల్ బాండ్ O, S డబుల్ బాండ్ O అండ్ OH. ఈ కామన్. ఓకే, H2S2O7, H2S2O5, 2 ఆక్సిజన్ తేడా. ఈ ఆక్సిజన్ అనేది ఇక్కడ యాడ్ అయిపోద్ది. సో ఇది అనమాట దీని యొక్క ఆక్సీకరణ సంఖ్య అంతంటే ఇక్కడ ఉన్నటువంటి సల్ఫర్, ఈ ప్రతి 2 సల్ఫర్లు ఉంటాయి కదా, 2 సల్ఫర్ల యొక్క ఆక్సిజన్ సంఖ్య +6. ఓకే, అదనమాట.
అది పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ ఇంకొకటి పెర్మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO5 పెర్మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్ S double bond O and OH and OH సరిపోతున్నాయి లేవో చూసుకోండి సార్. పెర్మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO5 ఒక సల్ఫర్ మాత్రమే 2 ఆక్సిజన్లు 3 ఆక్సిజన్లు కలిగి ఉంటుంది. ఇలా ఆక్సీ బాండ్ అనేది ఒక పెర్ బాండ్గా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది నెక్స్ట్ లాస్ట్ వన్ సార్. నేను ఎందుకు చెప్పానంటే ఒక 10, ఈ 10లో ఒక 4 గుర్తున్నా మీకు చాలన్నమాట, 8 మార్క్స్కి సరిపోతుంది. రైట్ అబౌట్ ద ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ యొక్క ఆక్సీ యాసిడ్ని వివరించి వాటి యొక్క నిర్మాణాలను వివరించండి అంటే ఈ 10లో ఒక 4, 5 అనేది గుర్తుండాలి మీకు. ఓకే, లాస్ట్ది పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ H2S2O8. ఇక్కడ చెప్పలేదు కదా నేను, ఇది +6గా ఉంటుంది సార్. ఇవన్నీ కట్టివచ్చు మీరు ఈజీగా. H2S2O8 దీని స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే పేరులో ఉంది. పెరాక్సీ బాండ్ అంటే ఎలా ఉంటుంది సార్, ఓ బాండ్ ఓ ఉంటుంది కదా, ఒక ఓ ఇంక ఇచ్చేస్తాం ముందు దానికన్నా. S డబుల్ బాండ్ ఓ ఇక్కడ హైడ్రాక్సైడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇలా 10 చూడండి. అలాగా ఈ పేపరు మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకుంటారో లేకపోతే జాగ్రత్తగా రాసుకుంటారో మీ ఇష్టం. ఓకే, ఇలా ఒకే స్క్రీన్ షాట్లో మనకి రావట్లేదు, జస్ట్ వెయిట్, ఐ విల్ ట్రై టు మేక్ దెమ్. ఇదండి, ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈ టేబుల్ జాగ్రత్తగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఇది మనకి అయిపోయింది అంతే. 16th గ్రూప్ అయిపోయినట్టే మనకి. సింపుల్ సార్, మన సిలబస్ అనేది చాలా సింపుల్గా ఉంది. ఓకే, 16th గ్రూప్లో మనకి ఏముంటాయి సార్, మనకి అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పటివరకు చెప్పింది 16th గ్రూప్లో మనకి సల్ఫర్ యొక్క ఆక్సైడ్స్ మరియు సల్ఫర్ యొక్క ఆక్సీ యాసిడ్స్ గురించి చెప్పాము. సల్ఫర్ యొక్క ఆక్సైడ్స్ అంటే ఆక్సిజన్ కాంబినేషన్ అయినటువంటి సమ్మేళనాలు, SO2 కానీ SO3 కానీ SO4 కానీ వాటి యొక్క నిర్మాణాలు అంతే. అవి రెండు ఈజీగా మనం చెప్పేసాం కదా. ఇంకా చూడండి, వాటి నిర్మాణాలు ఈజీగా చెప్పాం. సింపుల్గా స్ట్రక్చరు, అది రంగులేని వాయువు అనేసి 2-3 పాయింట్లు రాసి చెప్పాం. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనది ఇది సల్ఫర్ యొక్క ఆక్సీ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సల్ఫర్ యొక్క ఆక్సీ యాసిడ్స్ ఇలా ఉంటుంది. టేబుల్ 10 కూడా మీకు కరెక్ట్గా 10 మీకు ఒక్కొక్కటి లింక్తో బైహార్ట్ చేయాలి. ఖచ్చితంగా ఈ బైహార్ట్ చేయాలి. ఎలా ఏర్పడుతుంది అనేది ఇంపార్టెంట్ అన్నమాట. దేనికి డిఫరెంట్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఓకేనండి, అర్థమైందండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దీంతో మనకి 16th గ్రూప్ అయ్యింది. మనకి లాస్ట్ యూనిట్ 17th గ్రూప్ చెప్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ రాజు signing off. Jai Hind.